పార్లమెంట్ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఓటమి రుచి చూపించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. అల్లూరి జిల్లా అరకులో స్థానిక బీజేపీ నేతలతో పురంధరేశ్వరి సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ దొంగ ఓట్లు పెద్ద మొత్తంలో నమోదు చేయించిందన్న పురంధరేశ్వరి దొంగ ఓట్లు రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. రాజారావు గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కావచ్చు, ఎవరైతే ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో పోటీ చేశారు వారందరినీ కూడా ఒక్కసారి కలిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మనం గమనించవలసినటువంటి విషయం, మనం ఆల్రెడీ జనవరి 10వ తారీఖుకి వచ్చేసాం. ఇంచుమించుగా ఫిబ్రవరి చివరిలోనో మనకి నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేది మనకి చెప్తున్నటువంటి విషయం. అది నిజమో కాదు పక్కన పెడతాం, కానీ ఇంచుమించుగా ఫిబ్రవరి 20-28 తారీఖుల్లో మనకి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అంటే మన దగ్గర ఉన్నది కేవలం 1 నెలన్నర మాత్రమే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. ఏ ప్రయత్నాలు చేసినా మనం నోటిఫికేషన్ వచ్చే లోపు, అంతవరకు కూడా కాకుండా ఒక 15 రోజుల్లో మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి పార్టీని ఇక్కడ ఈ జిల్లాలో మనం బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద మనం ఖచ్చితంగా దృష్టి సారించాలి. పోయినసారి ఎన్నికల్లో చూసినట్లయితే 2019 ఎన్నికల్లో మనకి అనుకున్న స్థాయిలో ఓటు శాతం రాలేదు. రాజారావు గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కావచ్చు, ఎవరైతే ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో పోటీ చేశారు వారందరినీ కూడా ఒక్కసారి కలిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మనం గమనించవలసినటువంటి విషయం, మనం ఆల్రెడీ జనవరి 10వ తారీఖుకి వచ్చేసాం. ఇంచుమించుగా ఫిబ్రవరి చివరిలోనో మనకి నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే